అందరికీ వందనాలు. కొత్త సంవత్సరం, కొత్త ఆంగ్ల సంవత్సరం ప్రారంభమైంది. కొత్త ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాకముందే ఈ సంవత్సరం మనం ఏమేం చేయాలి, ఏమేమి సాధించాలి అనేటటువంటి ఒక భావన ప్రతి మనిషిలో ఉండాలి. ప్రతి వాళ్ళు కొన్ని లక్ష్యాలను పెట్టుకోవాలి. ఎందుకంటే భరోసాతోటే మనిషి యొక్క జీవితం ఉంటుంది. లక్ష్యం అనేటటువంటిది ఉంటేనే ఒక తపన అనేటటువంటిది. దాంతో మనకు జీవితంలో ఒక ఆనందం, అరే ఇది నేను ఇది మిస్ అయింది, దీన్ని సాధించాలి అనేటటువంటి ఒక భావన కలుగుతుంది. ఇవన్నీ ఏమీ లేకుండా జీవితం ఏదో ఇక శ్వాస నడుస్తున్నది, ఇక జీవితం నడుస్తున్నది అని చెప్పేసి వెట్టికుండా ఏమంటారు. ఇకపోతే జీవితంలో మనం వాట్సాప్ వాడుతున్నాం. వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లలో కానీ ఎక్కడో చోట ఒక బృందంలోనైతే ఉంటాం, సమూహంలో ఉంటాం కదా. నూతన సంవత్సర శుభాకాంక్షలను చెప్పుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామా? నూతన సంవత్సర శుభాకాంక్షలని చెప్పుకోండి, తర్వాత మన లక్ష్యాల గురించి మాట్లాడుకుందాం. నూతన సంవత్సర శుభాకాంక్షలే మనం చెప్పుకోలేకపోతే కనీసం పర్సనల్ మెసేజ్ చూసుకోండి. మనకు ఎవరో వాళ్ళు చెప్తున్నారు ఉంటారు, మన మిత్రులు కానీ ఎవరో ఆప్తులు చెప్తుంటారు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పంగానే దానికి మనం స్పందించడం నేర్చుకోవాలి. అది నాకేం లక్ష్యాలు లేవు, నాకేం అవి లేవు, నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు దేనికోసం చెప్పుకోవాలి అనేటటువంటి వితండవాదాలు వద్దు. తర్వాత మనం తక్కువ చేసుకునే భావనలు వద్దు. అదేవిధంగా నేను ఎందుకు చెప్పాలనే అహంకారాలు కూడా వద్దు. ఈ జీవితం ఉన్నన్నాళ్ళు నలుగురిని కలుపుకపోవడానికి ఒక పార్టీ బహానా ఉంటుంది, ఒక పండుగ బహానా ఉంటుంది. ఇలా ఈ విధంగా ఏదో శుభాకాంక్షలు చెప్పి ఇంకోళ్ళు మనతోటి కలుద్దామనేటటువంటి భావనతోటి కలుపుకపోదామనే కదా జీవితం. చిన్న జీవితంలో ఇలా ఉంటాయి. ఈ సందేశాలను మనం గమనించాలి, నలుగురితో ఇమ్మడాలి, నలుగురితో కలిసిపోవాలి. అది జీవితం. ఏమున్నది ఇక వేదాంతం, మెట్ట వేదాంతం ఉన్నది కదా. ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతో పోయినాం, అది ఎట్లా ఉంటుంది? అది కాదు. అక్కడ ఉన్నన్ని రోజులు మనం ఏం చేశామనేది కదా సమస్య. అదే కదా అసలైన విషయం. ఏమంటారు? అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2వ రోజు జనవరి 2. థ్యాంక్ యూ.